ఎవరైతే ఐఫోన్ని చాలా తక్కువ రేటుకు కొనుక్కోవాలనుకుంటున్నారో సో ఇదైతే ఒక బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాకు ఆల్రెడీ బిగ్ బిలియన్ డేస్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డేస్ అయితే అయిపోయినాయి. సో సంవత్సరం మొత్తంలో అవే పెద్ద సేల్స్. సో ఇప్పుడైతే మనకైతే ఫ్లిప్కార్ట్లో రీసెంట్గా దివాళీ సేల్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో యాక్చువల్లీ ప్లస్ మెంబర్స్కి అయితే ఇవాళనే స్టార్ట్ అయినాయి, అంటే ఇవాళ అంటే 12కి. సో నార్మల్ అందరు పీపుల్కి అయితే సో మళ్ళీ మనకైతే ఇవాళ 12కి మనకైతే స్టార్ట్ అవుతుంది నైట్. సో అప్పుడు కూడా మనకైతే ఐఫోన్ మీద చాలా భారీ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో నిన్నటికున్న ఇవాళకి మనకైతే దగ్గర ఒక 1000-2000 అయితే డిఫరెన్స్ అయితే వచ్చింది. సో ఎంత డిఫరెన్స్ వచ్చింది, అసలు ఏ ఐఫోన్ కొనాలి, సో ఈరోజు ఈ వీడియోలో క్లారిటీ అయితే చెప్తాను. సో ఎక్కడైతే స్కిప్ చేయకండి. సో మనకైతే ఫ్లిప్కార్ట్లో దివాళీ సేల్లో మెయిన్గా అయితే మనకైతే ఐఫోన్ 14ని టార్గెట్ చేశారు. సో ఇక్కడ మనకైతే 54,999 అంటే 55,000 అనుకుందాం రౌండ్ ఫిగర్. సో 55,000 మనకైతే 3,500 ఇచ్చారు బ్యాంక్ ఆఫర్. సో అంతేకాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ 1000 రూపాయలు ఇచ్చారు. సో మనకైతే ఓవరాల్గా 50,500 రూపాయలకు వస్తుంది. బట్ ఇదే మనకు నిన్ననైతే బ్యాంక్ ఆఫర్ మనకైతే 4,500 అయితే ఇచ్చారు. సో ఇప్పుడైతే మళ్ళీ తగ్గించారు. సో ఓవరాల్గా మనకైతే 50,500 రూపాయలకు మనకైతే ఐఫోన్ 14 వస్తుంది. సో ఐఫోన్ 14 ప్లస్ అనేది మనకైతే రెగ్యులర్గా 65,000 ఉంటుంది. సో 3,000 డిస్కౌంట్. సో మనకైతే నిన్న 4,000 రూపాయలు డిస్కౌంట్ ఉంటుంది, ఇప్పుడు 3,000 వేశారు. సో ఎక్స్చేంజ్ ఆఫర్ 1000 రూపాయలు ఉండే. సో ఫైనల్ మనకైతే 61,000 అయితే ఐఫోన్ 14 ప్లస్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఐఫోన్ 13 తీసుకున్నా, ఐఫోన్ 14 తీసుకున్నా, ఐఫోన్ 14 ప్లస్ తీసుకున్నా అంటే సో నేను చెప్తున్నా జాగ్రత్త వినండి. సో ఐఫోన్ 13 అనేది మనకు 40,000 రూపాయలు ఉంది, ఐఫోన్ 14 అనేది మనకి 50,000 రూపాయలు ఉంది. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటిదంటే 10,000 రూపాయలు ఉంది. సో అప్పుడు మీరు ఏం తీసుకోవాలంటే ఐఫోన్ 13 తీసుకోండి. ఎందుకంటే మనకు 10,000 రూపాయల అంటే 10,000 రూపాయలు వర్త్ అన్ని చేంజెస్ అయితే మనకు ఐఫోన్ 14 లేవు. సో అదే ఐఫోన్ 14 అనేది ఇప్పుడు 50,000 ఉంది, ఐఫోన్ 14 ప్లస్ అనేది మనకు 60,000 ఉంది. సో మీరు ఏది తీసుకోవాలంటే మీరు దగ్గర 10,000 డిఫరెన్స్ ఉంది కాబట్టి సో మీరైతే ఐఫోన్ 14 ప్లస్ తీసుకోకండి, ఐఫోన్ 14 తీసుకోండి. సో మనకు ఐఫోన్ 13కైనా 14కైనా 14 ప్లస్కైనా ఎందులో అయితే 10,000 డిఫరెన్స్ ఉందనుకోండి. సో ఆ మొబైల్స్ అయితే తీసుకోకండి. జస్ట్ మనకు 5,000 రూపాయల నుంచి 7,000 రూపాయల వరకు డిస్కౌంట్ ఉంటేనే, తేడా ఉంటేనే. అంటే ఇప్పుడు ఐఫోన్ 13 అనేది 40,000 ఉంది అనుకోండి. సో ఐఫోన్ 14 అనేది 47,000 రూపాయలకు ఉంది. సో అప్పుడు ఐఫోన్ 14 తీసుకోండి. సో అదే ఐఫోన్ 14 అనేది 40,000 ఉంది, ఐఫోన్ 14 ప్లస్ అనేది సో మీకు 46,000 47,000 ఉంది అనుకోండి. సో అప్పుడు ఐఫోన్ 14 ప్లస్ తీసుకోండి. ఏదైతే మనకు రెండింటి మధ్య 7,000 రూపాయల కన్నా ఎక్కువ ఏదైతే ఉంటుందో సో అదైతే తీసుకోకండి. ఎందుకంటే మీకు అంత వాల్యూ ఫర్ మనీ అయితే కాదు ఆ మొబైల్స్ అనేవి. సో జస్ట్ మనకు చిన్న మార్పులు చేసుకుంటేనే మనకైతే మొబైల్స్ అనేది రిలీజ్ చేస్తారు ఐఫోన్ వాళ్ళు. సో ఇవన్నీ మనకు స్టాండర్డ్ వర్షన్స్ కాబట్టి మనం 10,000 రూపాయలు 15,000 రూపాయలు పెట్టే అంతా అందులో ఏముండదు. సో అందుకే మీకోసం చెప్తున్నా. నిన్ననైతే మనకు సో నిన్న ప్లస్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో నేను కూడా ఒక ప్లస్ మెంబర్స్నే. సో మనకైతే టైం కన్నా ముందే వాళ్ళైతే ఆఫర్స్ అయితే రిలీజ్ చేశారు. సో వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేశారు. సో చాలా మంది కూడా ఐఫోన్స్ కొనుక్కున్నారు. ఐఫోన్స్ కానివ్వండి, లేకపోతే ఆండ్రాయిడ్ మొబైల్స్ కానీ వేరే ప్రోడక్ట్స్ కానివ్వండి, చాలా మంది అయితే నిన్న లూట్ చేశారు. సో టెలిగ్రామ్ గ్రూప్లో నాకు పర్సనల్గా మెసేజ్ కూడా చేశారు. సో మీరు కూడా తప్పకుండా అలా మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయి ఉండాలి. సో మన టెలిగ్రామ్ నేమ్ వచ్చేసి రాహుల్ పటేల్ వరల్డ్ డీల్స్ ఉంటుంది. సో కంపల్సరీ మీరైతే అందులో జాయిన్ అయి ఉండాలి. సో ఇలా ఆఫర్స్ రిలీజ్ అయిన వెంటనే నేను అందులో పోస్ట్ చేశాను. సో డైరెక్ట్ మీరు చాలా డిస్కౌంట్ తోటి మీరు కొనుక్కోవచ్చు. సో టెలిగ్రామ్ లింక్ ఉండు, మన వాట్సాప్ ఛానల్ లింక్ కింద ఇచ్చారు, డైరెక్ట్ మీరు అక్కడ నుంచి అయితే జాయిన్ కావచ్చు. సో ఇంకా డౌట్స్ ఉన్నా కామెంట్ అయ్యండి. సో ఈ ఆఫర్స్ అయిపోయేంత వరకు సో వెంటనే మన ఛానల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి, ఏ మొబైల్ కొనాలి, ఏ వస్తువులు కొనాలి, ఏ ప్రొడక్ట్స్ కొనాలని. సో అవన్నీ మిస్ కాకుండా అంటే తప్పకుండా ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.